టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రాధా గారు ఈ పేరుకి పరిచయం అవసరమే లేదు. సినిమా రంగంలోకి హీరోయిన్ గా అడుగుపెట్టి 1980లో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు, యావత్ సౌత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీని షేక్ చేసి భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఓ గుర్తింపును సంపాదించుకొని కొన్ని దశాబ్దాల పాటు ఇండస్ట్రీని షేక్ చేసింది. అలాంటి హీరోయిన్ రాధా గురించి ఎంత మాట్లాడినా తక్కువే అని చెప్పాలి. హీరోయిన్ గా తన 15 ఏళ్ల వయసులో అడుగుపెట్టింది. ముఖ్యంగా మొట్టమొదటిసారిగా భారతీ రాజా దర్శకత్వంలో వచ్చిన తమిళ సినిమా అయిన అలైగల్ ఒయ్వొత్తిల్ అన్న సినిమాతో తమిళ చిత్రసీమ రంగంలోకి అడుగుపెట్టింది. మొదటి సినిమాలోని నటన ప్రేక్షకుల్ని అలరించడం మాత్రమే కాదు, కట్ చేస్తే తమిళ సినిమా ఇండస్ట్రీలోనే స్టార్ హీరోలైన రజనీకాంత్తో, కమల్ హాసన్తో, శివాజీ గణేశన్తో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది. అలా మొదటి సినిమాతో తన సినీ ప్రయాణాన్ని మొదలు పెడితే ఆ తర్వాత దాదాపు 2 దశాబ్దాలకు పైగా వెనక్కి తిరిగి చూసుకోలేనన్ని సినిమా అవకాశాలతో సినిమా రంగాన్ని ఒక ఊపు ఊపేసిందని చెప్పాలి. అలా 1980లో చలనచిత్ర సీమ రంగంలోకి అడుగు పెడితే ఇక మన రాధ మొట్టమొదటిసారిగా తెలుగులో నటించిన సినిమా గోపాలకృష్ణుడు. ఇక ఆ సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీకి పరిచయం అయితే ఇక ఆ తర్వాత చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాలు. ముఖ్యంగా మన మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి స్టెప్పులు వేయాలి అంటే టాలీవుడ్ ఇండస్ట్రీలోనే ఏకైక హీరోయిన్ ఎవరయ్యా అంటే అది రాధ అనే నేటికి చెప్పుకుంటాము. అలా మెగాస్టార్ చిరంజీవి గారితో కలిసి గుండా, నాగు, దొంగ, అడవి దొంగ, రాక్షసుడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సినిమాల్లో తన నటనతో, అందంతో, అదిరిపోయే స్టెప్పులతో టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేసింది. మరి ఇలా రాధా గారు మాత్రమే కాదు, రాధా గారి అక్క కూడా, అంబిక కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోయిన్. తమిళ, మలయాళ, కన్నడ సినిమా ఇండస్ట్రీలో హీరోయిన్గా రాణించిన ఆమె తెలుగులో కూడా నటించిన సంగతి మనందరికీ తెలుసు. ఇదిలా ఉంటే సినీ వారసత్వం సర్వసాధారణమైన నేపథ్యంలోనే రాధా గారి వారసులైన ఆమె ఇద్దరు కూతుళ్ళు, పెద్ద కూతురు కార్తిక, రెండవ కూతురు తులసి కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్గా అడుగుపెట్టిన వాళ్ళే. మరి విషయం ఏంటబ్బా అని అనుకుంటున్నారా? ఈరోజు ఈ వీడియోలో నేను మీ ముందుకు తీసుకొస్తుంది అలా టాలీవుడ్ ఇండస్ట్రీని షేక్ చేయడం మాత్రమే కాదు, భారతదేశ చలనచిత్ర సీమ రంగంలోనే గర్వించదగ్గ హీరోయిన్ అయిన రాధా గారు మరియు రాధా అక్క, రాధా కూతుళ్ళు మాత్రమే కాదు, రాధకి ఒక కొడుకు కూడా ఉన్నాడు. ఇక మరి రాధా గారి కొడుకు ఎవరో, అతడు ఏం చేస్తున్నాడో, అంతేకాకుండా అక్కలని ఆదర్శంగా తీసుకొని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన రాధా గారి తమ్ముడు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అంటే మీరు నమ్ముతారా? అవునండి, వినడానికి ఆశ్చర్యంగా ఉంది, కానీ నేను చెప్పేది అక్షరాల నిజం. రాధా గారి తమ్ముడు కూడా టాలీవుడ్ ఇండస్ట్రీలో హీరోగా అడుగుపెట్టి నటించాడు. అంతేకాదు, కేవలం తెలుగులో మాత్రమే కాకుండా తమిళ్లోను, మలయాళంలోను, హిందీలోను ఎన్నో సినిమాల్లో నటించడం మాత్రమే కాకుండా డైరెక్టర్గా కూడా రాణించడం జరిగింది. మరి ఇంతకీ అతడు ఎవరో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక రాధా గారి వ్యక్తిగత జీవితాన్ని కనుక గమనించినట్లయితే, రాధాకి అక్క అంబికాతో పాటు ఆమెకి ఒక చెల్లెలు కూడా ఉంది. చెల్లెలి పేరు మల్లికా నాయర్. ఇక వీళ్ళ ముగ్గురికి ఇద్దరు తమ్ముళ్ళు ఉన్నారు. ఒక తమ్ముడు పేరు అర్జున్, ఇక చిన్న తమ్ముడు పేరే సురేష్ నాయర్. ఇదిలా ఉంటే రాధా గారి తమ్ముడు అయిన సురేష్ నాయర్ చిన్నతనం అంతా తన అక్కా చెల్లెళ్లతో కలిసి సినిమా షూటింగ్స్ తిరుగుతూ అలా సెట్లోనే తన బాల్యం అంతా గడిచిపోయిందట. ఓ పక్క తన ఇద్దరు అక్కలు హీరోయిన్లుగా బిజీగా ఉండడం, ఇంట్లో తాను చిన్నవాడు అవ్వడంతో తాను కూడా అక్కలతో కలిసి సెట్లోకి వెళ్ళేవాట. అక్కలు షూటింగ్ చేసుకుంటూ ఉంటే, రకరకాల భాషల్లో మాట్లాడుతూ ఉంటే, ఆ చిన్న వయసులో ఏ భాష ఏమో తెలియదు, కానీ ఏకంగా తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలు కూడా నేర్చేసుకున్నట్ట. అలా ఎవరిదైనా చిన్నతనంలో స్కూల్కి వెళ్ళి చదువుకొని వెకేషన్ని పేరెంట్స్తో ఎంజాయ్ చేస్తూ ఉంటారు, కానీ తన వెకేషన్ అంతా ఇలా షూటింగ్ సెట్లలోనే తన అక్కలతోనే గడిచిపోయింది అని చెప్పుకొచ్చాడు. అలా చిన్నప్పటి నుంచి సినీ ప్రభావం తన మీద ఉండడంతో తాను కూడా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాలి అనుకున్నాడు. కానీ ఏనాడు హీరోగా అని అనుకోలేదట. డైరెక్టర్గా మారాలని, స్క్రిప్ట్ రైటర్గా మారి మంచి స్టోరీస్తో ఎన్నో మంచి సినిమాలు తీయాలన్నది అతడి కళ. ఇదిలా ఉంటే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్ని కర్ణాటకలో కంప్లీట్ చేసిన ఆయన తన బీటెక్ చదివే రోజుల్లోనే అప్పట్లోనే స్టార్ క్రికెటర్ అయిన అనిల్ కుంబ్లే తన క్లాస్మేట్. పైగా అనిల్ కుంబ్లే క్రికెటర్, ఇద్దరు కలిసి క్రికెట్ అకాడమీలో జాయిన్ అయ్యి ఎన్నో క్రికెట్ టోర్నమెంట్స్ ఆడటం కూడా జరిగింది. అలా ఎన్నో ప్రైజులు కూడా సంపాదించాడట. కాకపోతే తాను క్రికెట్ని ఎప్పుడూ తన ప్రొఫెషన్గా తీసుకోలేదని, ఒక ప్యాషన్గా తన ఫ్రెండ్ అయిన అనిల్ కుంబ్లేతో కలిసి ఆడాడే తప్ప తాను మాత్రం ఎప్పుడూ క్రికెటర్ అవ్వాలి అని అనుకోలేదు. మరి ఇలాంటి నేపథ్యంలోనే డైరెక్టర్గా అవకాశం కంటే ముందు సురేష్ నాయర్కి హీరోగా నటించే అవకాశం రావడం జరిగింది.
ముందు తమిళ సినిమా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టాడు. నీలం తార, కుట్టిమైలు వంటి సినిమాల్లో నటించాడు. దాదాపు 8కి పైగా సినిమాల్లో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళంలో నటించడం జరిగింది. ఇక తెలుగు విషయంలోకి గనక వెళ్ళినట్లయితే 1998లో దర్శకేంద్రుడు రాఘవేందర్ రావు గారి దర్శకత్వంలో వచ్చి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ హిట్ అయి పెద్ద సెన్సేషన్ ని క్రియేట్ చేసిన సినిమానే పరదేశి సినిమా. ఈ సినిమాలోని ఆర్టిస్టులు అందరూ కొత్త వాళ్ళు అవ్వడం, ముఖ్యంగా హీరోయిన్లు. అలా ఈ సినిమాలో వన్ ఆఫ్ ద హీరోగా నటించింది ఎవరో కాదు, స్వయాన మన హీరోయిన్ రాధా గారి తమ్ముడు అయిన సురేష్ నాయర్. అలా సురేష్ నాయర్ టాలీవుడ్ ఇండస్ట్రీకి హీరోగా పరిచయం అయ్యాడు. ఇక ఆ తర్వాత సినిమాల్లో నటించినప్పటికీ అతనికి నటన మీద కంటే దర్శకత్వం మీద ఆసక్తి ఉండడంతో ఆ తర్వాత తమిళ్లోను, మలయాళంలోను ఎన్నో సినిమాలకి డైరెక్టర్గా పనిచేశాడు. ముఖ్యంగా తన అక్కతో కలిసి అన్నాబెలే అన్న హారర్ మూవీకి, అంతేకాకుండా మెడుల్లా అబ్లాంగేటా అంటూ ఓ సినిమాకి దర్శకత్వం వహించడం జరిగింది. ఇక ఎలాగైనా సరే హాలీవుడ్ లో ఓ సినిమాకి దర్శకత్వం వహించాలన్నది ఇతడి కళ. ప్రస్తుతానికి గత 15 ఏళ్లుగా సురేష్ నాయర్ అమెరికాలోనే సెటిల్ అవ్వడం జరిగింది. ఇక సినిమా రంగంలోకి అడుగు పెట్టడం కంటే ముందే మ్యూజిక్ లోను, అంతేకాకుండా డైరెక్షన్ లోను శిక్షణ తీసుకున్న సురేష్ నాయర్ తమిళ్లోను, మలయాళంలోను పలు సినిమాలకి దర్శకత్వం వహించినప్పటికీ తాను అనుకున్న అవకాశాలు, కథలు రాకపోవడంతో ప్రస్తుతానికి తన ఫ్యామిలీతో అమెరికాలో సెటిల్ అవ్వడం జరిగింది. సురేష్ నాయర్కి 3 పిల్లలు కూడా ఉన్నారు. వీలు కుదిరినప్పుడల్లా ఇండియాకి రావడం, తన అక్కలతో టైం స్పెండ్ చేయడం, అంతేకాకుండా ఇండియాలో తనకు నచ్చిన సినిమాలు, తనకి కావలసిన కథల గురించి ఆలోచనలు చేసి ఆ కథల స్క్రిప్ట్స్ని తీసుకొని ఎలాగైనా సరే హాలీవుడ్ రేంజ్లో ఓ సినిమాని తీయాలన్నది అతని కళ అని తానిచ్చిన ఇంటర్వ్యూ ద్వారా వెలుగులోకి వచ్చింది. అదండి అసలు సంగతి. మరి మన టాలీవుడ్ ఇండస్ట్రీకి గర్వకారణంగా 1980లో ఇండస్ట్రీని షేక్ చేసిన స్టార్ హీరోయిన్ అయిన రాధా గారు మాత్రమే కాదు, రాధా గారి తమ్ముడు కూడా మన టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన ఒక హీరో అన్నమాట. రీసెంట్ గా వెలుగులోకి వచ్చిన ఈ విషయం, అందులోనూ రాధా గారి తమ్ముడికి సంబంధించిన క్యూట్ మూమెంట్స్ ఇప్పుడు నెట్టింట్లో తెగ వైరల్. ఇక రాధా గారి కొడుకు గురించి గనక మాట్లాడుకున్నట్లయితే రాధా గారికి 3 పిల్లలు. పెద్ద కూతురు పేరు కార్తిక, రెండవ కూతురు పేరు తులసి, ఇక తరువాత కొడుకు, ఇక అతడి పేరు విఘ్నేష్ నాయర్. మరి అలాంటి విఘ్నేష్ నాయర్ ఇప్పుడు ఏం చేస్తున్నాడో తెలిస్తే ఆశ్చర్యపోవలసిందే. ఇక ఇతడి వ్యక్తిగత జీవితాన్ని గనక గమనించినట్లయితే ఇతడి వయసు 32 ఏళ్ళు. ఇంటర్మీడియట్ వరకు తమిళనాడులో చదువుకొని ఆ తరువాత 2016లో ద యూనివర్సిటీ ఆఫ్ హడర్ఫీల్డ్ నుంచి BA హానర్స్ అండ్ హాస్పిటాలిటీ బిజినెస్ మేనేజ్మెంట్ని కంప్లీట్ చేసి ఆ తర్వాత యూనివర్సిటీ ఆఫ్ హ్యూస్టన్లో MBA గ్లోబల్ హాస్పిటాలిటీని మరియు హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్ MBA పోస్ట్ గ్రాడ్యుయేషన్ని కంప్లీట్ చేశాడు. ఇక ఆ తర్వాత చూసుకున్నట్లయితే ఇదిలా ఉంటే 2016లో ఓ ఇంటర్న్గా పార్క్ హైట్ హోటల్కి పనిచేశాడు. ఇక ఆ తర్వాత సేల్స్ కోఆర్డినేటర్గా 2019 వరకు పనిచేసి 2019 నుంచి తన తండ్రి స్టార్ట్ చేసిన కొన్ని గ్రూప్ ఆఫ్ హోటల్స్లో, ముఖ్యంగా ఉదయ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్ అండ్ రిసార్ట్స్కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గాను, అంతేకాకుండా CCOగా పనిచేస్తున్నాడు. ఓ పక్క తన తండ్రి స్టార్ట్ చేసిన గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాధ్యతలు చూసుకుంటూనే మరో ఇండియాలోనే హెడ్ ఆఫ్ ది డెవలప్మెంట్గా హీమా గ్రూప్ ఆఫ్ రిసార్ట్స్కి పనిచేయడం జరుగుతోంది. అలా UDS గ్రూప్ ఆఫ్ హోటల్స్కి, అంతేకాకుండా ఉదయ్ స్కైస్ కిచెన్స్ కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా మరియు CCOగా పనిచేస్తున్నాడు. అదండి. అలా మొత్తానికి ఓ పక్క తన తల్లి ఒకప్పుడు భారతదేశాన్ని ఒక ఊపు ఊపేసిన స్టార్ హీరోయిన్, మరో పక్క తన అక్కలు కూడా ఇండస్ట్రీలోకి హీరోయిన్లుగా అడుగుపెట్టి ప్రయత్నించిన వాళ్లే. మరోపక్క తన సొంత మేనమామ కూడా ఇండస్ట్రీలోకి హీరోగా అడుగుపెట్టి ఆ తర్వాత డైరెక్టర్గా కూడా మారాడు. ఇలా కుటుంబ నేపథ్యం అంతా ప్రముఖ చలనచిత్ర సీమ రంగానికి చెందిన వ్యక్తులే అయినప్పటికీ రాధా గారి చిన్న కొడుకు మాత్రం ప్రస్తుతానికి తాను ఎంచుకున్న ప్రొఫెషన్, అందులోనూ తన తండ్రి స్టార్ట్ చేసిన గ్రూప్ ఆఫ్ హోటల్స్ బాధ్యతల్ని ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా ఎంతో బాధ్యతగా చూసుకోవడం మాత్రమే కాకుండా ప్రముఖ వ్యాపారవేత్తగా గ్రూప్ ఆఫ్ హోటల్స్ని పెంచుకుంటూ వ్యాపారంలో రాణిస్తున్నాడు. అదండి అసలు సంగతి. మరి ఏది ఏమైనప్పటికీ ఈ మధ్య కాలంలో మన సినీ సెలబ్రిటీల వ్యక్తిగత జీవితాలకు సంబంధించిన విషయాలు ఆసక్తికరంగా మారుతున్న నేపథ్యంలోనే మన టాలీవుడ్ ఇండస్ట్రీని 1980లో తన నటనతో, అందంతో, ముఖ్యంగా డాన్స్తో షేక్ చేసి అందరి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన రాధా గారి కొడుకు గురించి వెలుగులోకి వచ్చిన ఈ విషయం ఇప్పుడు నెట్టింట్లో ఆసక్తికరంగా మారింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని నొక్కడం మాత్రం మర్చిపోకండి.